మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఈ పూజ జరుగుతుందని? అంటే మా అక్క గ్రూపుల్లో ఉంటారు, బ్రాహ్మణ్స్ గ్రూప్లో. అలాగ నాకు పరిచయం అయింది. అయితే నేను నడవలేను అన్నమాట. ఒకటే అనుకున్నాను, ఇంట్లో ఉండి ఎంత చదువుకున్నా కూడా, ఏ అమ్మవారిని చదువుకున్నా ఎవరిని చదువుకున్నా ఒకసారి గుడికి వెళ్దాము అని. అంటే ఇక్కడ ఒక మాత ఉన్నారు కదా, ఆమె గురించి మా అక్క చెప్పారు. ఏమనంటే ఆవిడ అంత వయసులో కూడా ఆవిడే గుడి మెయింటైన్ చేసుకుంటూ, ఆవిడే లలితమ్మవారిని చదువుకుంటూ అట్లా ఉన్నారు. నువ్వు ఒక్కసారి రా, నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అన్నారు మా అక్క. అన్నారని నేను వచ్చాను అనమాట. అంటే మొదటిసారి రావడం? ఫస్ట్ టైం అయితే? సెకండ్ టైం? ఫస్ట్ సారి వచ్చినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ పడ్డాను నేను. ఏంటంటే లలిత చదివారు ఆ రోజు. ఏంటంటే అందరి సుహాసినులందరికీ అమ్మవారు స్వయంగా ఆవిడే పాదాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవిడ మమ్మల్ని అందరినీ ఒక అమ్మవారి కింద చూసుకున్నారు. ఆవిడ పెద్ద అమ్మవారు ఆవిడ. అయితే అవన్నీ అన్నపూర్ణమ్మదేవి గారు. అయితే నేను ఒకటే అనుకున్నాను, మన శారీరకంగా లోపమే కానీ మానసికంగా ధైర్యంగానే ఉంటాం కదా. ఆవిడ అంత వయసులో ఆవిడంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను ఇంకా ఇంత చిన్న వయసు, కాళ్ళు ఒకటి లేకపోతే ఏమి, డేకురుకుంటూనే వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామని అన్నపూర్ణమ్మ గారి దర్శనము అలాగే లలితమ్మ దర్శనము చేసుకోవడానికని ఇది నేను సెకండ్ టైం వచ్చాను. చాలా బాగుంది. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. అయితే కాకినాడ నుంచి మా వదిన వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి. వస్తే అదే టైంలో అమ్మవారు ఒక పూజ పెట్టుకున్నారు ఇక్కడ. అందరు సుహాసినులు రమ్మనమని చెప్పారు. అయితే మా వదిన్ని తీసుకొని మా అక్కయ్య వచ్చారు. మా అక్క పేరు రాజలక్ష్మి. అక్కయ్య వచ్చారనమాట. అక్కయ్య వస్తే మా వదిన వీళ్ళందరూ కూర్చొని సహస్రంగా లలితమ్మవారిది చదువుకొని కాకినాడ వెళ్ళారు. ఆమె సంకల్పం ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కుందామని. ఆమెకి ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని. ఇక్కడి నుంచి వెళ్ళిన నెలలోపే ఇల్లు కొనేసుకున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొన్న గృహప్రవేశం అయిపోయింది మొన్న. ఈ అద్భుతం కదా నిజంగా. చాలా చాలా సత్యగల దేవత. అందుకే నేను కూడా పాకురుకుంటూ, అంటే నేను స్టిక్స్ పట్టుకొని నడుస్తాను. బయట అయితే స్టిక్స్ పట్టుకుంటా, ఇక్కడంతా నడిచి డేకురుకుంటూనే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నాకు కూడా చాలా మెమరబుల్ అయ్యింది ఎక్స్పీరియన్స్. మంచి మిరాకిల్స్ అయ్యాయి చాలా. అందుకే ఎప్పుడు అమ్మవారిని పిలిచినా, అమ్మవారు అన్నపూర్ణ అమ్మగారు ఎప్పుడు పిలిచినా వద్దామని సంకల్పం తీసుకున్నాను. అమ్మ మాట మాకు వేదం అంతే. మీ పేరు? నా పేరు కృష్ణవేణి. నేను రామ్నగర్ నుంచి వచ్చాను. ఈ గ్రూప్లో ఉన్నాను, అమ్మగారి గ్రూప్లోను. నేను ఈ కార్యక్రమానికి 4 సార్లు వచ్చాను. ఇది 5వ సారి. ఆవిడ ఏ కార్యక్రమాలు చేసినా మాకు పిలుస్తారు. మేము ఆవిడ మనవి మేర మేము వచ్చి లలిత సహస్ర పారాయణం చేస్తాము. ఆవిడ అమ్మవారు ఆశీస్సులు ఇస్తారు. ఆ అమ్మవారితో పాటు ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందుతాం మేము. ఎలా తెలిసిందమ్మా మీరు ఎన్నోసారి రావడం? ఇది ఎలా తెలిసింది? 4వ సారి వచ్చానమ్మా. 4వ సారి వచ్చాము. మీ యూట్యూబ్ ఛానల్లో ఆవిడ చెప్పడం కూడా విన్నాను నేను. అంటే ఈ మధ్య, అంతకుముందు నుంచి ఆవిడ నాకు బాగా తెలుసు. మాకు పీఠంలో వస్తూ ఉంటారు అమ్మగారు. అందు గురించి ఈ కార్యక్రమానికి ఎప్పుడు నిర్విరామంగా వస్తూనే ఉంటాను. ఆవిడ ఎప్పుడు పెట్టిన కార్యక్రమానికి మేము దంపతులుగా కూడా ఒకసారి వచ్చాము. నేను దంపతి పూజ కూడా చేయించాను, అమ్మగారే చేశారు, వచ్చాము. అక్క మీ పేరు? నా పేరు అపర్ణ వేదాంతం అండి. నేను బీరంగూడ నుంచి వచ్చాను. సో నాకు నేను రావడం ఇది ఫస్ట్ టైము. అన్ని బ్రాహ్మణ గ్రూపుల్లో పెట్టారు. ఆ బ్రాహ్మణ గ్రూప్లో ఇలా ఫార్వర్డ్ అవుతూ చూసి వచ్చాను. కానీ ఇది చాలా డివోషనల్గా అనిపించింది, చాలా మనశ్శాంతిగా. నేను వర్కింగ్ కానీ సెలవు పెట్టుకొని మరీ వచ్చాను ఇవాళ. వెరీ నైస్. అద్భుతం. మహిమ అమ్మవారి దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా రావాల్సింది. ఎన్నోసారి మీరు రావడం? నేను ఫస్ట్ టైం అండి రావడం. బాగా అనిపించింది. అమ్మగారి గురించి కూడా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా మళ్ళీ వెళ్ళాలి. అమ్మగారు మళ్ళీ పిలిచినా మళ్ళీ వస్తాం తప్పకుండా. అమ్మ మీ పేరు? వసుంధర అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్ నుంచి. నాకు ఒక నోముల గ్రూప్ ఉంది. 2 years బ్యాక్ నా గ్రూపులో అమ్మగారి మెసేజ్ వచ్చింది. సరే వెంటనే అమ్మగారి దగ్గరికి వచ్చి వీడియో చేశా. అమ్మ సహస్ర సువాసిని మెసేజ్ వచ్చిందమ్మా అంటే అమ్మగారు మాట్లాడారు. చాలా సంతోషం. ఆ వీడియో నా గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను, 2 minutes వీడియో. అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిందంట. ఊర్లు దేశాలు విదేశాలకు వెళ్ళిపోయిందట. ఫోన్లు చేసి అమ్మ మీ వీడియో మాకు వచ్చిందని అందరూ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి రెగ్యులర్గా అమ్మగారిని కలుస్తూ ఉంటాను. ఈరోజు ఎన్నోసారి మీరు రావడం ఈ సువాసిని పూజకి? లెక్కలేదమ్మా, చాలాసార్లు వచ్చా సువాసిని పూజకి. ఇది 5వ సారి 6వ సారి రావడం అమ్మ. అప్పుడు సహస్ర సువాసన చేశారు 10 days వరుసగా. రోజు వచ్చాను ఇక్కడ ఆర్గనైజర్ సర్వీస్ చేయడం. సావిత్రి గారు కూడా మా ఫ్రెండే. అప్పుడు ఫస్ట్లో నేను సావిత్రి ఇద్దరం
వచ్చాం. దంపతి పూజ చేశారు నాకును సావిత్రి గారికి ఇద్దరికి కూడా. అప్పటి నుంచి మేము అమ్మగారికి ఫ్రెండ్స్. ఓకే. చాలా సంతోషం, బాగుంటుంది ఇక్కడికి వస్తే, చాలా ప్రశాంతంగా. అదే చాలా మంది చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్త ఇల్లులు కట్టుకోవడము, అలాగే పెళ్లిళ్ళు అవ్వడము, అనేక సమస్యలు ఉన్నా సరే తొలగిపోయాయని మాట్లాడుతున్నారు. అంతే కదా? అవునమ్మా, చాలా సంతోషం, బాగుంది. ఇక్కడ చాలా మంది ముత్తైదులు వచ్చారండి. అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ దగ్గరది కాదు, చాలా ఆంధ్ర నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. సో కొంతమందితో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? సత్యవాణి. మీ పేరు? నాగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. నా ఏరియానే. నేను నల్లకుంట నుంచి వచ్చానండి. ఓకే. సో ఎలా ఉందమ్మా మొదటిసారి రావడము లేకపోతే రెగ్యులర్గా వస్తూ వచ్చాను. నాకు ఫస్ట్ అసలు నోరు తిరిగేది కాదు. నేను 9 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా గుక్క తిప్పుకోకుండా చదవగలిగే సామర్థ్యం అమ్మ దయ వల్లే వచ్చింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అంతే. మీ పేరమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాను, మల్లాది బాను. ఇది ఇలాంటి కార్యక్రమాలు రావడానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే అమ్మవారు అలా రప్పించుకున్న నా నమ్మకం అనమాట. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి అమ్మవారు అనమాట. ఏదనుకున్నా సరే అమ్మవారు అది లేదు అని సంతృప్తికరంగా ఇస్తుందని నాకు అమ్మవారి మీద గాఢ విశ్వాసం ఉంది. అమ్మవారి మీద దయ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నేను బాచుపల్లి నుంచి వచ్చాను. నా పేరు తులసి. మా ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ అమ్మ ప్రేమని పొందగలిగానండి. నేను సెకండ్ టైం రావడం, సహస్ర సుహాసిని పూజకు కూడా వచ్చాను. ఇప్పుడు అమ్మ ప్రేమ అనేది నేను ఇక్కడ చాలా గొప్పగా చూశాను. లలిత అమ్మవారు ఎలా ఉన్నారు, ఈ అమ్మ ప్రేమ కూడా మనకు అలాగే కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావ్య. ఎక్కడి నుంచి వచ్చారు? బీరంగూడ. బీరంగూడ నుంచి. మీకే ఎలా అనిపించింది ఇక్కడ రావడం వల్ల అమ్మవారి అనుగ్రహం? నేను ఫస్ట్ టైం వచ్చానండి. నేను గ్రూప్లో బ్రాహ్మణ్ గ్రూప్లో ఉంది. సో శాస్త్ర ముత్తైదవులు ఇక్కడికి రావాలి, లలిత పారాయణం అని అంటే కొంచెం ఒక పాజిటివ్ వైబ్ తోటి ఇక్కడికి వచ్చాను. అనుకున్నట్టు అట్లనే పాజిటివ్ వైబ్ తోటి 5 టైమ్స్ లలిత సహస్రనామాలు, 2 టైమ్స్ ఖడ్గమాల చేయడము చాలా సంతోషంగా ఉంది. కొంచెం పాజిటివ్ వైబ్ తోటి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు అలవాటు చేశారు నోములు, పూజలు, లలిత పారాయణాలు చేయటం. ఏది అనుకున్నా సంకల్పం పెట్టి ఇంట్లో చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇక్కడ ఇది 2వ సారి. లాస్ట్ టైం సుహాసిని పూజ ఉందంటచ్చా, మళ్ళీ ఇప్పుడు 2వ సారి వచ్చా. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, ఏది అనుకున్నా నెరవేరుతున్నాయి. అదే అమ్మ దయ ఉందని నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఉంటుందమ్మా, అమ్మవారి దయ ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడికి మళ్ళీ వస్తున్నారు.